మనం దేవుళ్ళకి రకరకాల నైవేద్యాలు భక్తితో సమర్పిస్తూ ఉంటాం. అయితే 12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో ఈ రోజు తెలుసుకుందాం. అలా చేస్తే వారి బాధలు కూడా తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది అంటారు. ముందుగా మేషరాశి వారు తాంబూలంలో మామిడి పండు నుంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే బాధలు తొలగిపోతాయి. వృషభ రాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహును స్తుతిస్తే కష్టాలు పోతాయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. మిథున రాశి వారు తమలపాకులో అరటిపండు నుంచి బుధవారం ఇష్టదేవత పూజ చేస్తే అనుకున్న పనులు జరుగుతాయి. కర్కాటక రాశి వారు తమలపాకులో దానిమ్మ నుంచి శుక్రవారం పూట కాళికామాతను ప్రార్థిస్తే కష్టాలు పోతాయి. సింహరాశి వారు తమలపాకులో అరటిపండు నుంచి గురువారం ఇష్టదేవతను పూజించండి. ఇక కన్యా రాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతను పూజిస్తే దుఃఖం దూరం అవుతుంది. తులారాశి వారు తమలపాకులో లవంగాల నుంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే అనుకున్న పనులు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారు తమలపాకులో ఖర్జూర పండు నుంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతి బాధలు పోతాయి. ధనస్సు రాశి వారు తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజిస్తే సుఖ సంతోషాలు సొంతమవుతాయి. మకర రాశి వారు తమలపాకులో బెల్లం నుంచి శనివారాల్లో కాళికామాతను పూజిస్తే కష్టాలు పోతాయి. కుంభరాశి వారు తమలపాకులో నెయ్యి నుంచి శుక్రవారం పూట కాళికామాతను పూజించినట్లయితే దుఃఖాలు పోతాయి. ఇక మీనరాశి వారు తమలపాకులో పంచదార నుంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లయితే సుఖ సంతోషాలు సొంతమవుతాయి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.